ప్రేమ ఇది ఇప్పటి మనుషులలో మనుగడని కోల్పోతున్న ఓ భావోద్వేగం. అది ప్రేమించి మోసపోయిన, ప్రేమలో విఫలమైన ప్రస్తుత ప్రేమికులకు ఎక్కువగా అర్థమయ్యే విషయం. కానీ ఒక 2 దశాబ్దాల క్రితం పరిస్థితులు అంత దీనస్థితిలో మాత్రం లేదు. వెతికితే ప్రతి 10 మంది ప్రేమికులలో 4 నిజాయితీ గల ప్రేమికులు కనబడేవారు. ఇప్పుడు మనం చూడబోతున్న కథలోని ముఖ్య పాత్రలు కూడా ఆ 4లో ఒకరు. అలాంటి ప్రేమికులకు ఒకవైపు లక్ష్యం, మరోవైపు విప్లవం తోడైతే ఆ ప్రేమ కథ ఎలా ముగుస్తోందో తెలియజేసేదే ఈ మై డియర్ మావో. ఈ కథ తెలుసుకోవడానికి ముందుకు వెళ్ళాలంటే మనం ఓ గంట సమయం వెనక్కి వెళ్ళాలి. వెళ్దామా? ఓ రఘు, నువ్వా? లోపలికి రా. ఏంటి మామయ్య, చాలా బిజీగా ఉన్నట్టున్నావు ఈరోజు? మామూలే కదా, అసలే రేపు మేడే. సండే మ్యాగజైన్లో వేయడానికి కథలు చాలా వచ్చాయి. ఏది వేద్దామా అని చూస్తున్నాను. నిన్న రాత్రి నుండి చదువుతూనే ఉన్నాను. ఇంకా చదవాల్సినవి చాలా ఉన్నాయి. ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు కొన్ని కథలు చదివి సెలెక్ట్ చేయకూడదు? నాకు కొంచెం మెంటల్ ప్రెషర్ తగ్గుతుంది. నీకు ఈ కథలు చదివే భారం తగ్గించే ప్లాన్ చెప్పమంటావా మామయ్య? ఏంటో చెప్పు, నువ్వు చదివి పెడతావా? కాదు, నువ్వే ఒక కథ రాయి. నేనా? నాకేం కథలు రావు. వచ్చిందే అవసరం లేదు మామయ్య, చూసిందైనా రాయొచ్చు. ప్రేమకి ఎరుపు రంగు పూసినవి ఏమైనా ఉంటే చెప్పు మామయ్య, ప్రపంచానికి తెలియడానికి రేపే మంచి సమయం. అంటే అంతమంది వదిలేసి నాకు తెలిసిన కథ వేసుకోవడం అంటే అందులో నా పేరు వేసుకోవడం నా పై అధికారులకు తెలిస్తే అబ్జెక్షన్ చేస్తారేమో. నీ ప్రాబ్లం అదే అయితే కింద నా పేరు వేయి మామయ్య. బట్ ఒక కండిషన్, కింద నా పేరు ఉండాలంటే పైన కథ కూడా నా స్థాయిలో ఉండాలి. కథలో ప్రేమ పోరాటం రెండూ ఉండాలి. గులాబీ రంగును ఎరిపెక్కించే కథ ఏదైనా ఉంటే చెప్పు మామయ్య. పురుషులలో ఎసిడిటీ, ముఖ్యంగా యువకులలో ఆలస్యంగా తినటం, ఆలస్యంగా నిద్రపోవటం, తక్కువ తినటం, ఎక్కువగా తిరగటం ఇవే ప్రధాన కారణాలు. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మై సన్. అయిపోయిందా జాగింగ్? మీ గురించేరా వార్త. యూత్కి సరిగా తిండి నిద్ర లేకపోవటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. అయినా నువ్వు యూత్ అయితే కదా, రాత్రి 9కి నిద్రపోవటం, పొద్దున్నే 6 గంటలకు లేచి జాగింగ్కి వెళ్ళటం, వెంటనే కాలేజీ, లైబ్రరీ, మళ్ళీ ఇల్లు, నిద్ర. ఒక్క మంచి అలవాటైనా ఉందా? అసలు నీకేం నేను లోడ్ చేశానురా. మీ అమ్మ లేకపోయినా తను గుర్తుకు రాకుండా పెంచానే. ఆస్తి బాగా ఉంది. నా ఇన్ఫ్లుయెన్స్తో స్టీల్ ప్లాంట్లో ఏదో ఒక ఉద్యోగం చూస్తాను. ముందు వెనక మంచి లైఫ్ పెట్టుకుని ఎందుకురా ఇంత కష్టపడటం? ఎవరిని ఇన్స్పైర్ చేయటానికి? ఇంత పద్ధతిగా ఉన్నావు, కనీసం లవ్ మ్యారేజ్ అయినా చేసుకోరా, అది చూసి వెళ్ళిపోతా. అవును, కాఫీ ఏంటి ఈరోజు చప్పగా చేసావు? అవునులే, వినేం మాటలు చప్పగా ఉన్నప్పుడు అవి వింటూ తాగే కాఫీ మాత్రం ఎందుకు తీయగా ఉంటుంది? అది కూడా చప్పగానే ఉంటుంది. మళ్ళీ గ్లాస్ కింద పడేసావా? అయితే ఈ పని కూడా చేయవన్నమాట. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏరా, ఈ మధ్యనే విక్టరీ వెంకటేష్ మూవీ ప్రేమంటే ఇదేరా రిలీజ్ అయింది. ఫస్ట్ ప్లాన్ చేద్దామా? సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు అవుతుంది. టికెట్లు కూడా ఈజీగా దొరుకుతాయి. ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు సినిమాకి? నేను వస్తాను.
నేను కూడా వస్తాను. నేను లైబ్రరీకి వెళ్ళాలి. మేమేమి ప్రేమించమనట్లేదురా, ప్రేమ అంటే ఇదేరా సినిమాకి రమ్మంటున్నా. అయినా 21st సెంచరీకి దగ్గర అవుతున్నా కూడా నువ్వేంట్రా ఇంకా 70s 80s దగ్గరే ఆగిపోయావు. రేయ్, చిన్నప్పటి నుంచి మాతోనే తిరిగావు, ఏంట్రా ఇంత వెనకబడిపోయావు? రేయ్, వాడు రావట్లే కానీ మనకు షో టైం అవుతుంది, వెళ్దాం పదండి. నాన్న, నువ్వు అసలు అమ్మని ఎప్పుడు చూసావు? 1975 ఫిబ్రవరి 14 సాయంత్రం 5 గంటలకు వైజాగ్ బీచ్ రోడ్లో పూలు పుట్టుకుని వెళ్తుంటే చూశాను. అంతే, పడిపోయా. రేయ్, జీవన్ గాడరా, ప్రేమంటే ఇదేరా సినిమాకి రమ్మంటే ప్రేమించుకుందాంరా అని అమ్మాయి వెంట పడుతున్నాడు. ఇందాక వెనకబడిపోయావు అన్నావు, అమ్మాయిలు వెనకబడుతున్నాడు. ఇప్పుడు చెప్పు, ఎవరు వెనకబడిపోయారో? రేయ్ జీవన్, ఏంట్రా ఎప్పుడు ఎవరి వెంట పడను నువ్వు? ఈమె వెంట పడుతున్నావు. ఆమె పేరు హిమజ. తను గాజువాకలో ఒక న్యూస్ పేపర్ ఆఫీస్లో పనిచేస్తుంది. అప్పుడప్పుడు ఇటువైపు వెళ్తుంది. తన గురించి మన వాళ్ళు మాట్లాడుకునుంటే విన్నాను. ఓ, అయితే ఈమె ఆ ఆఫీస్లో పనిచేస్తుందన్నమాట. తనకి ఎలా చెప్తే నా ప్రేమ అర్థమవుతుంది? నా ప్రేమ విషయం ఆ అమ్మాయికి ఎలా అయినా చెప్పాలి. ఎలా? ఇలా అయితే కుదరదు. కళ్ళ ముందు కాగితం, చేతికి కొత్తగా 6,000 ములిస్తే తప్ప మన ఫీలింగ్స్ బయటికి రావు. ఆడపిల్లలకు ప్రేమలేఖలు రాయాల్సిన టైంలో వీడు 10వ తరగతి పిల్లల్లా చదివి చూడకుండా రాస్తున్నాడే. వీడిని ఎలా బాగు చేయాలి దేవుడా? నా కొడుకు కనీసం ఆడపిల్లలకు ప్రేమ కవితలు రాసేలాగా అయినా చేయి స్వామి. అమ్మాయిలు పడేయటానికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిజాయితీగా నిజాలు చెప్తే చాలు. అవి వాళ్ళు నమ్మితే ఖచ్చితంగా ప్రేమిస్తారు. నాన్న చెప్పినట్టే ఆమెను మొదటిసారిగా చూసినప్పుడు నాకేమనిపించిందో, తను నాకు ఎందుకు నచ్చిందో నిజాయితీగా చెప్తాం. ఈ కవిత తనకి ఇచ్చి ఎలాగైనా ఆమెకి నా ప్రేమ విషయం తెలియజేయాలి. వీడు ఈరోజు జాగింగ్ కూడా వెళ్ళలేదు. కాలేజీ బ్యాగ్ కూడా లేకుండా పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. నమస్తే సార్, నా పేరు జీవన్. మీ పేపర్లో నా కవిత వేయిద్దామనుకుంటున్నాను. దానిపైన మీ అడ్రస్ మెయిల్ రాసి ఆ టేబుల్ పైన పెట్టి వెళ్ళండి. సెలెక్ట్ అయితే మీకు పేపర్లో ఎప్పుడు పడుతుందో అప్పుడు సమాచారం అందిస్తాం. ఎప్పుడు పడుతుంది సార్? చెప్పలేము, ఎంత టైం అయినా పట్టొచ్చు. ఏది బాగుందో చూసి సెలెక్ట్ చేయాలిగా. ఇంతకీ సెలెక్ట్ చేసేది ఎవరు సార్? దేనికి? ఊరికే సార్, రేపు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు లేకపోయినా వారిని అడిగి కనుక్కుందామని. హిమజ. సరిగ్గా మనం ఎవరి కోసమైతే రాసామో ఆమె చదవబోతుంది అన్నమాట. ఒక్క నిమిషం సార్.
అంటే మెయిల్ రాయడం మర్చిపోయాను సార్. ఉంటాను. నమస్తే మేడం, నేను ఇచ్చిన కవిత చదివారా? మీ పేరు? జీవన్. మీ పేరుతో ఉన్న లెటర్ ఇంకా ఏది చదవలేదండి. ఒకవేళ చదివితే ప్రచురించేటప్పుడు మీకు తెలియజేస్తాం. మీరిక వెళ్ళవచ్చు. అలా అతను కొన్ని రోజులు ఒంటరిగా తిరుగుతూ ఆమె స్పందన కోసం ఎదురు చూస్తుంటాడు. ఏరా, ఈ మధ్యనే విక్టరీ వెంకటేష్ మూవీ ప్రేమంటే ఇదేరా రిలీజ్ అయింది. ఫస్ట్ షో ప్లాన్ చేద్దామా? అంటే తనకు లెటర్ ఇచ్చి నెల పైన అవుతుంది. దానిపైన ఆమె పేరు కూడా రాశాను. అది ఆమె చదివితే ఖచ్చితంగా నా ప్రేమ అర్థమవుతుంది. అసలు ఆమె చదవలేదా, లేక చదివి కూడా అలా చెప్తుందా? ఇదంతా ఎందుకు? ఇప్పుడే డైరెక్ట్గా కలిసి నా ప్రేమ సంగతి చెప్తా. సార్, అక్కడుండే మేడం గారు ఈరోజు రాలేదా? ఆమెతో పనేంటో చెప్పండి. అదే సార్, నేను కవిత ఇచ్చాను కదా, ఇప్పటికే నెల రోజుల పైనే అవుతుంది. అసలు అది చదివారా లేదా అని అడుగుదామని వచ్చాను. ఇచ్చి నెల రోజులు దాటినా మీకు సమాచారం రాలేదంటే మీ కవిత మాకు నచ్చలేదని మీరు అర్థం చేసుకోవాలి. ఆ మేడంని కూడా ఒకసారి అడిగితే పూర్తిగా తెలుస్తుంది కదా సార్, అసలు చదివారా లేదో. మేడం రారు, ఆమె మానేసింది. కావాలంటే రేపు రండి, అది చదివారో లేదో చూసి చెప్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు. సార్, మేడం గారు ఎక్కడుంటారో చెప్తారా? తెలీదు. ఇక మీరు బయలుదేరితే బాగుంటుంది. ఏమో ఎక్కడుందో కూసే కోయిలా, నాతో ఏమిటందో ఊహించేదెలా, ఎదలో ఎలా ఊగే సరిగమా, ఏదో మాయలా అల్లే మధురిమా, ఎదలో రేయ్ జీవన్, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? నీకోసమే అరగంట నుండి వెతుకుతున్నాను. ఏమైందిరా? నా కోసం ఎందుకు వెతుకుతున్నావు? మీ నాన్నగారు చనిపోయారా? ఈ టైంలో ఈ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు మామయ్య. ఇప్పుడు జీవన పరిస్థితి ఏంటి? జీవితంలో తండ్రి తప్ప ఇంకే వ్యక్తి లేని సమయంలో తన జీవితంలోకి మరొక వ్యక్తి వస్తే బాగుండని అనుకుంటున్నప్పుడు ఇద్దరు ఒకసారిగా కనిపించకుండా పోతే ఏ వ్యక్తి అయినా ఎలా తయారవుతాడో జీవన పరిస్థితి కూడా అలాగే అయింది. అప్పటి వరకు ఏ అలవాటు లేని అతను మందు సిగరెట్ అలవాటు చేసుకున్నాడు. డిగ్రీలోని మిగిలిన 1 సంవత్సరం అతి కష్టం మీద పూర్తి చేశాడు. ఒక్కడే అవడం వల్ల ఎప్పుడు ఏదో ఆలోచనలతో ఉండేవాడు. తన మనసు మళ్ళిద్దామని అతని స్నేహితుడు కొన్ని రోజులు టూర్ వెళ్దామని నార్త్ ఇండియా తీసుకెళ్లాడు. అలా వారి ప్రయాణం కలకత్తాకు చేరింది.
అబ్బబ్బా, ఏం జనం ఏం జనం! దేశం మొత్తం జనాభా ఇక్కడే ఉన్నట్టుంది. ఒక వీధి నుండి పక్క వీధిలోనికి ట్యాక్సీలో రావడానికి గంట పట్టింది. ఇలా అయితే ఊరి బయటకు వెళ్ళడానికి ఒకరోజు పట్టేలా ఉంది. ఇక ట్యాక్సీలు రిక్షాలు వద్దు, కావాలంటే నడిచి వెళ్దాం, త్వరగా వెళ్ళొచ్చు. టీ తాగటం అయిపోయిందా? కలకత్తా అందంగానే ఉంటుందిరా, కానీ ఆ అందాన్ని చూడాలంటేనే చాలా కష్టపడాలి. రేయ్ జీవన్, ఏంటి అక్కడ ఆగిపోయావు? త్వరగా రా. ఏంట్రా కదలకుండా అలాగే నిలబడిపోయావు? ఒకసారి పక్కకు చూడరా. హిమచేనా లేక అలాంటమ్మాయా? తన హిమజో కాదో నాకు తెలీదు, కానీ ఎవరిని మర్చిపోదామని తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. అలాంటి నాకు ఆమెలా ఉన్న అమ్మాయి కనిపించిందంటే ఆమె ఖచ్చితంగా హిమజే. ఆమె కోసమే మనం ఇక్కడికి వచ్చి ఉంటామని నాకు అనిపిస్తుంది. తను హిమజా కాదా అని తెలుసుకోవడం ఎలా? తననే అడిగి తెలుసుకుందాం. హిమజా, హిమజా, क्या आपने की चालू करे आपने किचान माकुंटी की इकानी उकानी गुरुबिराय కారు అడ్రస్ కూర్చి. ఏమంటున్నాడు రా ఆయన? ఏమో నాకు కూడా అర్థం కావట్లేదు. ఎవరి అడ్రస్ అయినా కావాలా అని బెంగాల్లో అడుగుతున్నట్టున్నాడేమో. సరే అయితే హిమజ కోసం వచ్చామని చెప్పు. మేము హిమజ కోసం వచ్చాం. श्रवंती ఈ రాస్తాయి హిమజా నామే ఏక్టమే ఏ ఆచే. నా దాదా ఈ రాస్తాయి ఓయ్ నామే క్యూనే. ఈ రాస్తాయి హిమజా నామే క్యూనే. ఆయన ఏంట్రా ఆ అమ్మాయిని స్రవంతి అని పిలుస్తున్నాడు? ఈ వీధిలో హిమజా అనే అమ్మాయి ఎవరూ లేరంటున్నాడేమో బహుశా. ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఒక వారం ఇక్కడే ఉండి తనని గమనిద్దాం. అప్పుడు తెలుస్తుంది కదా తన స్రవంత లేక హిమజ అని. తను కాదని తెలిసిన మరుక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. తను హిమజ కాకపోతే బాధపడద్దు, హిమజే అయితే ఎక్కువగా ఆశపడద్దు. ఒకవేళ తను హిమజే అయినా నిన్ను ఇష్టపడకపోతే తన వెంట పడవద్దు. ఈ సమయంలో నిన్ను బాధపడకుండా చూడడమే స్నేహితుడిగా నా బాధ్యత. ఏంట్రా అసలు ఆమె బయటికి కూడా రావట్లేదు? తను ఎప్పుడు వస్తుందో తెలిస్తే అప్పుడే వచ్చి ఉండేవాళ్ళం కదా. ఇంతసేపు ఎందుకు ఎదురు చూస్తాం? తను మనలాగా అబ్బాయా? ఎప్పుడు పడితే అప్పుడు తిరగడానికి వస్తుందిలే, ఆగు. రే తల్లించరా, ఆమె చూస్తే అనుమానపడుతుంది.
ప్యాక్ కరుణ. రే జీవన్, 4 రోజులుగా తనను గమనిస్తున్నాం. ఆమె ఎవరింటికో వెళుతుంది అంతే తప్ప ఎక్కడా ఎవరితోనూ మాట్లాడింది మనకు కనపడలేదు. వైజాగ్లో స్వేచ్ఛగా తిరిగిన హిమజ తను కాదేమోరా. లేదురా, నాకు ఇంకా ఆశలున్నాయి. తను ఏ లాంగ్వేజ్ మాట్లాడినా తన బాడీ లాంగ్వేజ్ చెప్తుందిరా తన హిమజ అని. అయితే తను నిన్ను చూసి కూడా ఎందుకు గుర్తుపట్టలేదంటావు? నేనేమన్నా చిరంజీవినా బాలకృష్ణనా? చూసిన వెంటనే ఆటోగ్రాఫ్ అడగడానికి 2 ఏళ్ల క్రితం తన ఆఫీస్కు 2 సార్లు వెళ్ళాను. నాలాగే ఎంతోమంది తన ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. కనీసం తను నా కవిత చదివినా నన్ను గుర్తుపట్టేదేమో, కానీ ఆమె అది కూడా చదవలేదు. ఇంకెలా గుర్తుపడుతుంది? మరి మనం తెలుగులో అడిగితే తను బెంగాలీలో ఎందుకు సమాధానం చెప్పింది? పక్కన చూడలేదా? తాతయ్యో లేక పెదనాన్న అయ్యి ఉంటారు. తను తెలుగులో మాట్లాడితే మనం ఇంకా క్లోజ్గా మాట్లాడతాం. తనకు అది ఇబ్బంది అవుతుంది, అందుకే అలాగా ప్రవర్తించి ఉంటుంది. రే, నేనేం అడుగుతాను దానికి నీ దగ్గర ముందే సమాధానం పెట్టుకున్నావు కదూ. ఇలా కాదు, నీకు 2 రోజులే సమయం. ఈలోపు తను హిమజ అని నిరూపిస్తే ఇక్కడే ఉందాం, లేకపోతే చెలో వైజాగ్. జీవన్ అతని స్నేహితుని మాటలు విన్నాక అసలు ఆమె ఎవరో ఎలాగైనా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు రాత్రి హిమజ రోజు వెళ్ళే ఒక ఇంటి దగ్గర ఓ పాప ముగ్గు వేయడం గమనిస్తాడు. ఈ పాపని కదిలిస్తే ఆమె గురించి తెలిసే అవకాశం ఉంది. ఒకసారి అడిగి చూద్దాం. ఐడియా. హాయ్ రే, పురుషేష్ట యాకున్నాస్టో. అయ్యో సారీ పాప, చూసుకోలేదు. నువ్వు వెళ్ళి కూర్చో, నేను వేస్తాను ముగ్గు. ఇంతకీ అక్కడ ఏం రాసావు? బెంగాలీలో విజయదశమి శుభాకాంక్షలు అని రాశా. ఓ అవునా? ఇంకేం, దానికి తగ్గట్టే ముగ్గేద్దాం. ఏమంటావు? అవును, నీకు తెలుగు ఎలా వచ్చు? నాకు స్రవంతి అక్క నేర్పించింది. అయితే ఈ పాపకి ఆమె తెలుసన్నమాట. మనం సరైన మనిషినే కలిసాం. ఇంతకీ స్రవంతి అక్క ఎవరు? మా తాతయ్య స్టూడెంట్, రోజు మా ఇంటికి వస్తుంది. అసలు ఎవరు మీ తాతయ్య? సురేష్ చంద్ర చటోపాధ్యాయ్, కమ్యూనిస్ట్ లీడర్. అంటే తను హిమజ కాదనుకుంటా. ఛ, అవును, స్రవంతి అక్కకి తెలుగు ఎలా వచ్చు? అక్క కమ్యూనిస్ట్ లీడర్ కదా, పార్టీ మీటింగ్స్ కి అన్ని రాష్ట్రాలకు వెళ్తుంది, అందుకే అన్ని భాషలు వచ్చు. అంటే తనకు అన్ని భాషలు వచ్చనమాట. ఉన్న ఒక్క నమ్మకం కూడా పోయింది. ఇప్పుడు తన హిమజ కాదా అని తెలుసుకోవడం ఎలా? నాకు ఒక సహాయం చేయాలి. ఏంటది? నేను ఈ మధ్యనే ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమెకు నా ప్రేమను ఎలా తెలియజేయాలో అర్థం కావట్లేదు. నీకేదైనా ఐడియా తెలిస్తే చెప్పవా? నాకు తెలియదు, కానీ మా అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమిస్తే అది తనకి ఎలా చెప్పాలో అర్థం కాని సమయంలో స్రవంతి అక్క ఒక కవిత చెప్పింది. నువ్వు కూడా అదే చెప్పు, ఖచ్చితంగా తనకి నచ్చుతుంది. చెప్పు. చోకేర్ పాలోకే చోకే ఏగేల్ హృద్ స్పందన్ ధీరే ధీరే బార్తే దాకే పుదుం గులాబ్తి ఆమె తుమాకి తుషార్ దీతే ఛాయ్. పాప బెంగాలీలో కవిత చెప్పడం మొదలు పెడుతుంది, కానీ అతనికి అది అర్థం కాదు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ పలకడానికే కష్టంగా ఉంది. సరే, ఆల్రెడీ నేను ఒక కవిత రాశాను, అది ఎలా ఉందో చెప్పు. సరే. కనురెప్ప పాటలో కనుల ముందుకు వచ్చేశావు, గుండె చప్పుడు వేగం నెమ్మదిగా పెంచేశావు. ఎవరివో తెలీదు, ప్రేమిస్తే ప్రియురాలైనా అవుతావని ప్రేమించాను. ఎందుకు ప్రేమించాలనిపించిందో తెలీదు, కారణం చెప్తావని ఎదురు చూస్తున్నాను. ఎక్కడుంటావో తెలీదు, తొలిసారి నిన్ను చూసిన చోటులోనే తిరుగుతున్నాను. వీటన్నిటికీ కారణం మాటల్లో అయితే అడగచ్చు, మనిషి అయితే అడగలేం. ప్రేమించడం తప్ప. నేను ఇవ్వాలనుకుంటున్న మొదటి రోజా అది నీకే హిమజ. నీకు తమాషా చేయడానికి ఈ సమయమే దొరికిందా? ఇప్పుడు నేనేం తమాషా చేశాను? మరి తమాషా కాక నీకు బెంగాలీ రాదన్నావు. నేను చెప్పిన దాన్ని అచ్చ తెలుగులో తిరిగి చెప్పి ఏమీ తెలియనట్టు అమాయకంగా చూస్తున్నావు. ఏమిటి నువ్వనేది? స్రవంతి అక్క మా అన్నయ్యకి హెల్ప్ చేయడానికి చెప్పిన కవిత ఇదే. అంటే తను హిమజే అన్నమాట.
ఇక అతని ఆనందానికి హద్దులు లేవు. ఆ పాపతో సరదాకు అన్నాను అని మనం మళ్ళీ కలుద్దామని పంపించి వేసి ఇక హిమజతో నేరుగా మాట్లాడాల్సిన సమయం దగ్గర పడిందని నిర్ణయించుకున్నాడు. అంటే ఆ రోజు హిమజ కవిత చదివిందా? మరి ఎందుకు చదవనట్లు ప్రవర్తించింది? తొందర ఎందుకు, కారణం తనే చెప్తుంది చూడు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు హిమజ అదే చటోపాధ్యాయ ఇంటి వీధిలో ఏదో పని మీద వెళ్తుంటుంది. ఇంతలో ఓ వ్యక్తి ఎదురై తమ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా పోరాడమని ఓ ఉత్తరం ఇస్తాడు. సరే చూస్తాను. ఈ మధ్యన వేరే సమస్యపై తిరుగుతున్నాను, అందుకే ఉత్తరాలు తీసుకోవడం కుదరలేదు. తప్పకుండా చూసి దీనిపై స్పందిస్తాను. అలా వెళ్తున్న ఆమెకు ఓ సందేహం కలుగుతుంది. ఎవరితను నన్ను హిమజ అని పిలుస్తున్నాడు అని సందేహం వచ్చి అతను ఇచ్చిన ఉత్తరం తీసి చూస్తుంది. అందులో జీవన్ తనకు రాసిన కవిత ఉంటుంది. వెంటనే అనుమానంతో వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ మారువేషం తీస్తూ జీవన్ నిలబడతాడు. ఇక జీవన్కి తెలిసిపోయిందని తెలిసి నేరుగా అతనితో, సాయంత్రం 7:30కు వాట్గంజ్లో ఉన్న రాధాకృష్ణ మందిర్కు రా, నీతో మాట్లాడాలి. కమ్యూనిస్టులు దేవుడిని నమ్మరని విన్నాను, కానీ మీరు గుడికి వచ్చి దీపమే వెలిగిస్తున్నారు. కమ్యూనిస్టులు దేవుణ్ణి నమ్మరు, కానీ పక్కవారి నమ్మకాన్ని గౌరవిస్తారు. అయినా ఇది నేను కాదు, నా స్నేహితురాలు వెలిగించింది. ఇక్కడికి తోడుగా తీసుకొచ్చాను. నువ్వు వస్తున్నావని పక్కకు పంపించాను. తను వచ్చేసరికి ఇది ఆరిపోయిందని తెలిస్తే బాధపడుతుంది. అందుకే ఇదంతా. పక్కవారి నమ్మకాన్ని గౌరవించే మీరు మిమ్మల్ని ప్రేమించే వారి ప్రేమను కూడా గౌరవిస్తారని అనుకుంటున్నాను. దానికి మీ సమాధానం? నిజమే, గౌరవిస్తాం, అంతే. అంతకు మించి ఏం చెయ్యం. అంటే మీ ఉద్దేశం? మేము ప్రజల కోసం పోరాడతాం, ప్రేమ కోసం కాదు. సమాజాన్ని ప్రేమిస్తాం, వ్యక్తుల్ని కాదు. అయినా ప్రేమ అనేది పెళ్లి వరకే పరిమితం. పెళ్లి తర్వాత పిల్లల కోసం, సమాజం కోసం నటించడం మొదలవుతుంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక చేసుకునేదే పెళ్లి. అలాంటి ప్రేమ నాకు వద్దు, అలాంటి వివాహం నేను చేసుకోను. నా ప్రేమ నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, కానీ నీ మాటలే నాకు అర్థం అవ్వట్లేదు. నా జీవితం ప్రజలకు, నా సమయం పోరాటాలకు అంకితం. నా జీవితంలో నాకు తప్ప ఇంకెవరికీ చోటు లేదు. కానీ ఎవరిని ఇష్టపడని నేను నీ పట్ల ఆకర్షితురాలయ్యింది వాస్తవం. కేవలం నువ్వు బాగుండాలనుకోవడం తప్ప నా నుండి ఇంకేం ఆశించకు. అసలు ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నేను చేయాల్సిందే చాలా ఉంది, నా ప్రాంతానికి, నా ప్రజలకు. కానీ ఒకటి చెయ్యి, నా వెంటబడడం మానే, నన్ను మర్చిపో. నీ ఆలోచన నాకు అర్థమైంది. మనం పెళ్లి చేసుకున్నాక కూడా నువ్వు ఇలాగే ఉండొచ్చు. నీ పోరాటం నువ్వు చెయ్యొచ్చు, దానికి నేనేమి అడ్డుపడను. పెళ్లి చేసుకున్నాక కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేయడమే తప్ప ప్రజల కోసమో మన లక్ష్యం కోసమో పోరాడటం అనేది నెమ్మదిగా నీరు కారిపోతాయి. అసలు మనకంటూ ఒక జీవితం లేకుండా ఎవరి కోసం, దేనికోసం ఈ పోరాటం? ఆకలి కడుపులు, అవినీతి అరుపులు, వైద్యం కోసం పడిగాపు, చదువు కోసం ఎదురుచూపు లాంటివి అనుభవిస్తున్న వారి కోసం పోరాటం, కారకులైన పాలకులపై ఉద్యమం, చివరకు ప్రభుత్వంపై ప్రజల పెత్తనమే మా ప్రయత్నం. నీ మాటలు వినేవారికి ఊపునివ్వచ్చు, కానీ ఆచరించమంటే నిన్ను అనుసరించేవారు ఒక్కరు కూడా రారు. చివరికి నువ్వెవరి కోసం పోరాడుతున్నావో వారు కూడా రారు. కావాలంటే నీ ఉద్యమాన్ని నాకు వదిలే, నేను పోరాడతాను. వద్దు, నేను ఎలాగో ఇందులోకి దిగాను. మళ్ళీ నువ్వెందుకు? మమ్మల్ని ఎవరు ఎప్పుడు చంపుతారో నాకు తెలియదు. అయినా ఒక హంతకురాలి వెంటపడి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ఏమిటి నువ్వు మాట్లాడేది? మా గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నారని తెలిసింది. అతన్ని చంపడానికి పథకం వేసి చంపి తిరిగి వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాము. మీ గురించి సమాచారం ఇవ్వడానికి ఏముంది? అసలు ఎవరు నువ్వు? నేనొక మావోయిస్టుని. మావోయిస్టుగా మారాల్సినంత అవసరం నీకెందుకు వచ్చింది? తన దాహం తీరడం కోసం మా నాన్న నన్ను, మా అమ్మను అమ్మేశాడు. కనీసం నా ఆకలైనా తీరుతుందని మా అమ్మ నన్ను అమ్మేసింది. కానీ ఆమెకి తెలీదు నన్ను కొన్నది ఎంతో మంది ఆకలి తీర్చడానికని. అప్పుడే ఒక తండ్రిలా రక్షించి, తల్లిలా పెంచి నాకంటూ ఒక లక్ష్యాన్ని ఇచ్చారు చటోపాధ్యాయ గారు. ఆయన మాటే జీవితంగా, బాటే నా ప్రయాణంగా భావించి ఈ నల్లటి సమాజాన్ని ఎర్రని వస్త్రంతో శుభ్రపరుస్తూ తెల్లగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. ఇన్ని రోజులు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనుకున్నాను,
పుట్టినప్పటి నుండి పోరాటం చేస్తూ తనని బాధపెట్టిన సమాజాన్ని కూడా ప్రేమిస్తున్న ఒక మహానాయకురాలిని ప్రేమిస్తున్నానని తెలియదు. ఇక నుండి నీ ఉద్యమం నాది. నువ్వు ఏ ప్రాంత సమస్యలపైన, ఎవరి పరిస్థితులపైన పోరాటం చేస్తున్నావో అవి మారేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. చెప్పడంతోనే ఇది సాధ్యపడదు జీవన్. నేను నీకు మాట ఇస్తున్నాను. ఏ ప్రాంతంలో అయితే నువ్వు మార్పు తీసుకురావాలనుకుంటున్నావో అది వచ్చే వరకు ఈ జీవన్ స్రవంతిని కానీ జనజీవన స్రవంతిలో కానీ కలవడు. అది పూర్తి చేసి వచ్చాకే నేను కలుస్తా. ఇంతకీ స్రవంతి జీవన్ చెప్పిన దానికి ఒప్పుకుందా? ఒప్పుకుంది. ఒప్పించాడు తన ప్రేమతో. అవునా? అయితే వారిద్దరు అనుకున్నది సాధించారా? ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళిద్దరు కలిసిపోయారా? కలిసిపోయారు. ఒకరు మట్టిలో, ఒకరు మనుషులలో. ఇంతకీ మట్టిలో కలిసిందెవరు? జీవన్ ఆలియాస్ శివన్న. ఎలా జరిగింది? ఏమైంది అతనికి? ప్రజల కోసం స్రవంతి హిమజలా మారింది. ప్రేమ కోసం జీవన్ శివన్నలా మారాడు. అలా 22 ఏళ్లు అలుపెరగకుండా పోరాటం చేసిన అతన్ని 2 వారాల క్రితం తన తోటి మావోయిస్టులే హతమార్చారు. అతని తోటి మావోయిస్టులే చంపేంత తప్పు అతనేం చేశాడు? ప్రజల కోసం పోరాడటం తప్పు కాదు కదా? ప్రజల కోసం పోరాడితే తప్పు కాదు, కానీ మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడితేనే వారి దృష్టిలో తప్పు. తను మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడటం ఏంటి? అసలు జీవన్ ఎవరు? పోలీస్ ఇన్ఫార్మర్. మావోయిస్టుల్లో చేరి వారి సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వమే వారి సమస్యలు తీర్చేలా ప్రయత్నించి 22 ఏళ్లుగా ఆ ప్రాంత సమస్యలు ప్రభుత్వం చేత పరిష్కరించబడేలా చేసిన వ్యక్తి శివన్న ఆలియాస్ జీవన్. ఒక ఆడపిల్ల వెంట ప్రేమ అని తిరిగిన జీవన్ పోలీస్ ఇన్ఫార్మర్ అవ్వడం ఏంటి? అతని తండ్రి చావు అతన్ని అలా చేసింది. ఇంతకీ వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడు? చనిపోలేదు, చంపేశారు. ఎవరు? స్రవంతి అలియాస్ హిమజ అండ్ హర్ టీమ్. జీవన్ వాళ్ళ నాన్నను చంపింది హిమజానా? అవును. వైజాగ్లో కొంతమంది మావోయిస్టులు దిగారని, అక్కడ ఎస్పీని చంపడానికి ప్రయత్నిస్తున్నారని తన స్నేహితుల ద్వారా తెలుసుకున్న జీవన్ తండ్రి అది పోలీసులకు చెప్పాడు. వారి పథకం పాడు చేసినందుకు ముందుగా జీవన్ వాళ్ళ నాన్నను చంపేశారు. ఆ క్రమంలోనే తన తండ్రి చావు కారణమైన వారి గురించి పోలీసుల ద్వారా తెలుసుకొని వారిలో ఒక్కొక్కరిని కలవాలని నిర్ణయించుకున్నాడు. అలా కలకత్తా చేరి మొదటగా హిమజ ఆలియాస్ స్రవంతిని కలిశాడు. తీరా స్రవంతి మాటలు విన్నాక ఆమె చంపింది జీవన్ తండ్రినన్న విషయం స్రవంతికి తెలియదని ఆ మాటలో అర్థమైంది. దాంతోపాటు ఆమె పోరాటం చేయడం తప్పు కాదని, తను ఎంచుకున్న మార్గం మాత్రమే తప్పని తెలుసుకొని తన తండ్రి చావు కారణమైన వాళ్ళని పోలీసులకు పట్టించకుండా అందుకు కారణమైన ఆ వ్యవస్థను నిర్మూలించాలని నిర్ణయించుకున్నాడు. అలా తను మావోయిస్టుగా మారి వారిని ఏ విధమైన పోరాటం చేయనీయకుండా వారి లక్ష్యాలను, వారు కోరుకుంటున్న మార్పును ప్రభుత్వ సహకారంతో సాధించాడు. అలా 22 ఏళ్లుగా తన మాటలతో ఎంతోమంది మావోయిస్టులను మార్చి తిరిగి సమాజంలోకి పంపించాడు. తాను ఏ మార్పు అయితే తీసుకురావాలనుకున్నాడో ఆ మార్పు వచ్చిందని తెలుసుకున్నాక ఇక తను స్రవంతిని కలుద్దామని నిర్ణయించుకున్నాడు. అదే విషయం ఒక లేఖ ద్వారా పోలీసులకు చెబుదామనుకున్నాడు. కానీ అది పోలీసుల కంటే ముందుగా తన సమూహంలోని తోటి మావోయిస్టు కంటపడింది. అదే తన మరణానికి దారితీసింది. ఇంతకీ స్రవంతి సంగతి ఏంటి? ఆమె ఇప్పుడు ఎక్కడుంది? ఆ రోజు జీవన్ స్రవంతిల మధ్య జరిగిన ఒప్పందం తర్వాత జీవన్ తనని వైజాగ్ వెళ్ళమన్నాడు. తాను ఇచ్చిన మాట పూర్తి చేసి వస్తానని, అప్పటి వరకు అక్కడే ఉండమని చెప్పాడు. అతను మాటలు విని ఆమె వైజాగ్ వచ్చేసింది. ఆమె వచ్చిన తర్వాత 10 ఏళ్ల వరకు ఎక్కడుందో తెలుసు, కానీ ఆ తర్వాత నుంచి నాకు కనపడడం లేదు. ఇప్పుడు తాను ఎక్కడుందో, అసలు ఆమె ప్రాణాలతో ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఇంతకీ ఈ కథ నీకు ఎవరు చెప్పారు? జీవన్ చెప్పాడు. జీవన్ నీకెందుకు చెప్పాడు? ఆ రోజు స్రవంతిని వైజాగ్ తీసుకొచ్చింది నేనే. జీవన్ స్రవంతి కన్నా ముందు మార్చేసిన మాజీ మావోయిస్టుడు నేనే. తన వల్లే ఈరోజు నేను అర్థవంతమైన జీవితం గడుపుతున్నాను. నేనేదో సరదాకి పోరాటంలో ప్రేమను కల్పమంటే ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను పోరాటంగా మార్చిన కథను చెప్పావు. అది వినడానికే ఒళ్ళు పులకరిస్తుంది. ఈ కథను రేపు మీ పేపర్లో వేయండి, మంచి స్పందన వస్తుంది. సరే, ఇక నేను వెళ్తాను. ఇంతకీ ఈ కథకు ఏ పేరు పెడితే బాగుంటుందో చెప్పలేదు. ప్రేమంటే ఇదేరా అని పెట్టు, సరిగ్గా సరిపోతుంది. సరే పద, నేను కూడా వస్తాను. బయట పాప నా కోసం వెయిట్ చేస్తుంది. హాయ్ నాన్న. ఏంటమ్మా ఇంత లేటు? ఎక్కడికి వెళ్ళావు? ఎంతసేపు నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా? చెప్పాను కదా నాన్న, సోషల్ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని. ఇంతకీ ఏంటమ్మా చేతిలో కవరు? ఇది లెటర్ అనుకుంటా, మా మేడం నీకు ఇవ్వమని ఇచ్చారు. అసలు మీ టీచర్కి నేనెలా తెలుసమ్మా? మొన్న స్కూల్ యానివర్సరీకి ఫొటోస్ కోసం నీ ఫోన్ తీసుకెళ్ళాను కదా,
అప్పుడు మనిద్దరం దిగిన ఫొటోస్ మేడం చూసి మీ డాడీ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగారు. ఇంతకీ మీ మేడం పేరేమిటి? స్రవంతి చటోపాధ్యాయ్. మై డియర్ మావో, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ప్రియురాలకి ఇచ్చిన మాట కోసం పోరాడుతూ ప్రియురాలనే మర్చిపోయావా? కానీ నేను మాత్రం ప్రతి పోరాటంలో నిన్నే గుర్తు చేసుకుంటున్నాను. నువ్వెక్కడున్నావో ఏం చేస్తున్నావో నాకు తెలీదు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. నేను ఎక్కడైతే మార్పు తీసుకురావాలని ప్రయత్నించానో అక్కడ ఆ మార్పు కనపడింది. దానికి కారణం నువ్వే అని నాకు తెలుసు. ఇక చేసింది చాలు, వచ్చేయి. ప్రేమించిన అమ్మాయికి ఇచ్చిన మాట కోసం 22 ఏళ్లగా ఉద్యమాన్ని ఊపిరిగా తీసుకొని బతుకుతున్న నీలాంటి ప్రేమకుడిని కోల్పోతే ఎన్ని సమస్యలపై పోరాటం చేసి గెలిచినా నేను ఓడినట్టే. బహుశా మనం కలుసుకోవాల్సిన సమయం దగ్గర పడినట్టుంది. ఈ మధ్యనే నీ స్నేహితుడు ఆచూకీ కూడా దొరికింది. అతనికి ఇచ్చి ఈ ఉత్తరం పంపిస్తున్నాను. మిగిలినవి మనం కలుసుకున్నాక మాట్లాడుకుందాం. ఇట్లు నువ్వు ప్రేమించిన హిమజ, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న స్రవంతి. అంటే స్రవంతి ఊర్లోనే ఉందా? ఇంకా జీవన్ కోసం ఎదురు చూస్తుందా? ఇలానే ఉంటే తన జీవన్పై ఆశలు పెంచుకుంటుంది. ఏదో ఒకటి చెప్పి తన జీవన్ను మర్చిపోయేలా చేయాలి. మీ టీచర్ వాళ్ళు ఎక్కడో తెలుసా? తెలుసు డాడీ, ఇప్పుడు నేను అక్కడి నుంచే వస్తున్నాను. నాన్న, ఇదే మా టీచర్ వాళ్ళ ఇల్లు. ఇదేనా? నేను అనుకున్నది సాధించి ఎప్పుడు వస్తానో నాకు తెలీదు. అప్పటి వరకు నా గుర్తుగా ఇవి వేసుకో. ఒకవేళ నేను మావోయిస్టుగానే మరణిస్తే నన్ను క్షమించు. నువ్వు చనిపోతే నా గుండె మాత్రం ఎందుకు కొట్టుకుంటుంది? కొద్ది రోజులకు అది కూడా ఆగిపోతుంది. అసలు నువ్వు బతికున్నది లేనిది నాకన్నా ముందుగా నా మనసుకే తెలుస్తుంది. అదే నిజమైన ప్రేమికులకు ఉదాహరణ. ఈ ప్రేమ కథలో మీరు కలవకపోవచ్చు, కానీ మీ ప్రేమ కథ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. మీ ప్రేమ కథలాగే మీ త్యాగం, పోరాటం చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పటికైనా ఏదో ఒక లోకంలో కలవాలని కోరుకుంటున్నాను.